ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ కు మద్దతుగా రాముల్ నాయక్ గారు అదే విధంగా మిగతా లంబాడా సోదరులందరూ కలిసి ప్రచారం చేయడం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా రాముల్ నాయక్ గారు మాట్లాడుతూ నవీన్ యాదవ్ నా కొడుకు లాంటి వాడని, చిన్నప్పటి నుంచి నవీన్ యాదవ్ ను నేను చూస్తున్నానని, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గెలుపు అవసరమని ప్రజలందరూ గమనించి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు। జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు సినీ సంబంధించిన కార్మికులతోటి వారి సాధక బాధకాలు తెలుసుకోవడానికి ఇవాళ ఇసుగూడ పోలీస్ గ్రౌండ్లో ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది। కానీ చాలామంది కళాకారులు కలవలేకపోయారు। ముఖ్యమంత్రి ప్రోగ్రాం అంటేనే అట్లా ఉంటుంది। ఇవాళ శ్రీశైలం యాదవ్ నాకు చిన్నప్పటి నుంచి మిత్రుడు, నవీన్ యాదవ్ నా చేతిలో పుట్టిన ఒక మా అబ్బాయి అటువంటి నవీన్ యాదవ్ ఎన్నికల సందర్భంలో నన్ను ప్రచారం చేయడానికి ఏదైతే ముందు బంజారా గిరిజన బిడ్డలు మాలో త్రాము కానివ్వండి, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాకు గన్మ్యాన్గా జవాన్ గారు ఇవాళ సినీ హీరోగా ఎదగడం, ఇది అంతా శ్రీశైలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారితోటి సంప్రదింపులు జరిపి ఇంత పెద్ద యాక్టర్ను, ఒక గన్మ్యాన్ని, సంగారెడ్డి జైరాబాద్ వాస్తవుడైన జవాన్ గారిని ఒక పెద్ద సినిమా హీరోగా ఇవాళ 40 లక్షల బంజారాలకు ఒక మంచి హీరోగా గుర్తింపు తెచ్చిన నవీన్ యాదవ్ గారికి, శ్రీశైలం యాదవ్ కుటుంబ సభ్యులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా। ఇవాళ బంజారా సినీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఇవాళ ప్రారంభమైంది। ఇది అంచెలంచెలుగా ఎదిగి ఒక సినీ ఇండస్ట్రీస్లో వీళ్ళొక గుర్తింపు ఇవ్వాలని నేను పొద్దుగాల ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టరు, తర్వాత ఒక స్పోర్ట్స్కు సంబంధించిన ఈవెంట్ ఉండే 10 రాష్ట్రాలకి అక్కడ స్పోర్ట్స్కు సంబంధించిన అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాలకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పడం జరిగింది, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి, ఇవాళ మా కళాకారులు చాలా మంచి స్కిల్ నైపుణ్యం ఉన్నవారు, మంచి పాటలు పాడతారు, గాన కోకిల ఏదైతే సుశీల ఉండేనో ఆ గొంతుతోటి గొంతు మాట్లాడే మహిళా ఆడపిల్లలు మా దగ్గర బంజారా గాన కోకిలలు ఉన్నారు। వారికి ప్రభుత్వం కొంత సాయం చేసి ఎస్టీ సబ్ ప్లాన్కి కొంత బడ్జెట్ కేటాయిస్తే వీళ్ళు ఇంకా చాలా అభివృద్ధి దిశలో నడుస్తారనేది నేను ఇవాళ అడ్లూరి లక్ష్మణ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో, మళ్ళీ సెక్రటరీ ఘోష్ గారితో, తర్వాత హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడడం జరిగింది। కానీ రేపు జరగబోయే ఎన్నికలు ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి।